బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ బీజేపీ నేతలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి అని రామచంద్రరావుకు సూచించారు. మోదీకి గులాంగిరి చేస్తున్నారు అని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలను బీజేపీ నేతలు పణంగా పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు గెలిచినా తెలంగాణకు పైసా నిధులు తీసుకుని రాలేకపోతున్నారని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన, RRR, మెట్రో విస్తరణ వంటి అభివృద్ధి పనులకు కేంద్రం సహకరించడం లేదు అని ఆరోపించారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ కూడా ఇప్పించడం లేదు అని మండిపడ్డారు రామచంద్రరావు. రామచంద్రరావు గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న రామచంద్రరావు గారు అసలు గులాంగిరి అనేటువంటి పదానికి నిర్వచనం నరేంద్ర మోదీ గారి దగ్గర చేతులు కట్టుకుని ఆమడు దూరం నిలబడి మీ బీజేపీ శ్రేణులకి ఆ గులాంగిరి అనే పదం వర్తిస్తుందని మాట అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి మీ పదవులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి రైతుల ధాన్యాన్ని మొత్తం కొనిపించలేని వాళ్ళు మీరు దద్దమ్మలు మా గురించి మాట్లాడే అర్హత మీకు ఉందని మేము అడుగుతా ఉన్నాం. పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి ఏటీఎం రేవంత్ రెడ్డి గారికి అనే మాట నోటికొచ్చినట్టు మాట్లాడే మాటల్లో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే ఆ పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాను తీసుకొని వచ్చి మీరే నిర్మించండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో సఫలం కాలేని వైఫల్య నేతలు మీరా ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి గురించి మాట్లాడారు. ఈరోజు మూసీ నదికి నిధులు ఇవ్వాలని చెప్పని ప్రయత్నం చేసిన, RRR కు సంబంధించినటువంటి అంశంలో నిధులు ఇవ్వాలని ప్రయత్నం చేసిన, మెట్రో అనుమతులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడానికి కోసం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ భారతీయ జనతా పార్టీ పక్షాన సహకరించకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వెనుకబాటుకు కారణమయ్యే విధంగా చేసేటువంటి మీ కుటిల ప్రయత్నాల్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను చైతన్యపరిచే విధంగా చేసేటువంటి కార్యక్రమాలు చూసి ఓర్వలేకనే ఈ విధంగా మీరు చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. అసలు నరేంద్ర మోదీ గారి దగ్గర, అమిత్ షా గారి దగ్గర చెప్రాసిలాగా పనిచేసేటువంటి మనసొత్తు ఉన్నటువంటి మీరా ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాట్లాడేది ఒకసారి ఆలోచన చేయాలని చెప్పండి. తుమ్మిడిహట్టి దగ్గర మహారాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ మీ ప్రభుత్వంతో అపాయింట్మెంట్ ఇప్పినట్టు కూడా చేత కావడం లేదు మీకు. ఈరోజు 150 మీటర్ల దగ్గర, గతంలో 152 మీటర్ల దగ్గర కడతామని పట్టుబట్టడం లేదు. 150 మీటర్ల దగ్గర నిర్మాణం చేస్తామంటే ఎందుకు మీరు కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మధ్యలో అపాయింట్మెంట్ కూడా ఇప్పించలేకపోతున్నట్టు మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఏమాత్రం ప్రేమ ఉందో ఈరోజు మీ కపట ప్రేమ, మీ ముసలి కన్నీరు రైతుల పట్ల కార్చేది కూడా తుమ్మిడి దగ్గర మీకు తెలుస్తా ఉంది. 52 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ఎక్కువ కొనలేమంటున్నారు. నిన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడిన మాటలు కూడా చూసినాం. ఈరోజు మీరు కేవలం రైతులకు పండించే పంటలు మద్దతు ధర ప్రకటించి ఊరుకోవడమే కాదు, ఆ ప్రకటించిన మద్దతు ధర కూడా పంటలు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయాలి. దానికి మీరు మద్దతు ఇవ్వాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర ప్రయోజనం కోసం చేస్తున్న ప్రయత్నాలు మీరు గమనించాలని చెప్పండి. సో కేవలం సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం మానుకొని బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి కావాల్సిన నిధులను రాబట్టడంపై దృష్టి పెట్టండి అని రామచంద్రరావుకు సూచించారు ఆది శ్రీనివాస్.